షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అంటే తెలుసు కదా, ఎవ్రీ మేల్ సింగర్కి ఒక చైల్డ్ వాయిస్ నుంచి మాస్కులైన్ వాయిస్ వస్తుంది. అంటే పిల్లోడి గొంతు నుంచి పిల్లోడి గొంతు అమ్మాయి గొంతులా ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మగ గొంతు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సోలో ఇచ్చిందే కార్తీక్ అన్న. సెల్ఫీ రాజా టైటిల్ సాంగ్ నేను పాడాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ హావ్ సంగ్ యాజ్ అ సోలో. దాని ముందు చాలా కోరస్లు అయ్యి పాడా కీరవాణి గారికి, బాహుబలి, బద్రీనాథ్, ఇవన్నీ కార్తిక్ అన్నకి ఒక 3-4. బట్ ద ఫస్ట్ సోలో ఎవర్ ఐ హావ్ సంగ్ ఇస్ ఫర్ సాయి కార్తిక్ అన్న. నన్ను నమ్మి ఒక సోలో ఇచ్చాడు, అయినా అలిగా. దట్ ఈస్ సాకేత్ బికాజ్ సాయి కార్తిక్ అన్న. దట్ ఈస్ సాకేత్. ఓకే, నెక్స్ట్ సో బేబీ సాంగ్ ఫ్రమ్ వరుణ్ డాక్టర్. ఈ వరుణ్ డాక్టర్ అనేది యాక్చువల్లీ ఇట్ హ్యాడ్ అ లిటిల్ బజ్ అబౌట్ ద ఫిల్మ్, బట్ లేటర్ ఆన్ ఇట్ గేర్డ్ అప్. ఈ నేపథ్యంలో సో బేబీ సాంగ్ వాజ్ సో గుడ్. చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో లవ్ మెసేజ్లు పంపించుకునేటప్పుడు ఈ పాటల్ని ఫార్వర్డ్ చేయడం ఇట్ ఆల్ హ్యాపెన్. డబ్బింగ్ వర్షన్స్ జరిగేటప్పుడు ఏదైనా ఫన్నీ బ్లూపర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫన్నీ బ్లూపర్స్ ఏం లేవు. సో అనిరుద్ గారి రికార్డింగ్స్ అన్ని చాలా స్ట్రైట్గా, చాలా నీట్గా అవుతాయి. బట్ మొత్తం అందరూ పడుకున్నాక ఎవరికి తెలియకూడదు అన్న టైంలో మాత్రమే అవుతాయి. ద రికార్డింగ్ స్టార్ట్ ఎట్ 12, ఎండ్ ఎట్ 8 in the morning. ఎనీ సాంగ్, ఎనీ సాంగ్, ఎనీ మూవీ. అంటే ఎవరికి డిస్టర్బ్ చేయరేమో అన్నట్టు మేబీ అయి ఉండొచ్చు. బట్ ఐ గెస్ అనిరుద్ గారు అదే టైంలో వర్క్ చేస్తారు. సో అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ మాకు అదే టైం అవుతుంది. సేమ్ థింగ్ విత్ సో బేబీ. ఒకసారి ట్రై చేస్తారా అన్నారు. బికాస్ దాని ముందు ఒక 4 films నా స్టూడియోలో అయ్యాయి. ఐ గేవ్ దెమ్ మై స్టూడియో అండ్ ఐ వాజ్ లైక్ అ సౌండ్ ఇంజనీర్, అంతవరకే తెలుసు. అండ్ దెన్ కెన్ వీ ట్రై అన్నప్పుడు, సో దీస్ ప్రాజెక్ట్స్, అనిరుద్ గారి తెలుగు ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాండిల్డ్ బై కృష్ణన్న అండ్ మీ ఒకప్పుడు. ఇప్పుడు కంప్లీట్లీ కృష్ణన్న. సో ఐ సెడ్, సార్ కెన్ ఐ ట్రై? సో ఓకే ట్రై. అండ్ హీ లైక్డ్ ఇట్. ఇమీడియట్గా పెట్టేశారు, అంతే. ఇట్ వాస్ వెరీ స్ట్రైట్, సింపుల్. అనిరుద్ గారు అన్నీ స్ట్రైట్ అండ్ సింపులే, పెద్ద స్టోరీస్ ఉండవు. బికాస్ క్లారిటీ, వెరీ నీట్. టక్క కట్టే కొట్టే తెచ్చి, ఓకే నచ్చలేదా, ట్రై ఇట్ విత్ అనదర్ సింగర్, అంతే. ఓ, అది కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారా? అంతే, వెరీ సింపుల్. దట్ టు ఆన్ అ మెసేజ్ ఇన్ ద గ్రూప్. ఓ వావ్. బికాస్ ఆ గ్రూప్ లో ఎవరు ఉండరు, ఆయన సౌండ్ ఇంజనీర్స్, నేను, కృష్ణన్న, నా సౌండ్ ఇంజనీర్. అట్లా ఈ పాట కాకుండా ఇంకేదైనా రిజెక్ట్ అయిన సాంగ్స్ ఉన్నాయా ఆయన దగ్గర? బొచ్చడు ఉన్నాయి. నావే ఏం హార్ట్ కి తీసుకోవా అప్పుడు? లేదు, ఎందుకు? సి ఖానే ఖానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్. మా దాంట్లో నేను నమ్మేది గానే గానే పే లిఖా హై గానే వాలే కా నామ్. పాట నాది కానప్పుడు నేను తల కిందులుగా తపస్సు చేసిన, నేను ఏడ్చిన, అలిగిన, హర్ట్ అయినా, అది ఆడిదే. గొంతులో నీకు నచ్చలేదు వాళ్ళకి, నువ్వు ఏడవడం వల్ల పాట మళ్ళీ నీకు వస్తుందా? రాదు. ఒక బ్రాండెడ్ టీషర్ట్ వేసుకున్నటువంటి ఒక మోడర్న్ బాబా చెప్తున్నటువంటి మాట ఇది. కాబట్టి పార్థ ప్రతిబోధిత, నీకు పాట రిజెక్ట్ అయిందంటే 80% తప్పు మీలో ఉంటుంది, 20% మీ తప్పు కూడా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ విజన్లో వేరే వాయిస్ ఉండుండొచ్చు, అంత మాత్రాన మీరు బాగా పాడలేదని కాదు. ఈ పాట మీకు సూట్ అవ్వలేదు ఆయన ప్రకారంగా, ఇట్స్ హిస్ విజన్, ఇట్స్ హిస్ బేబీ. ఇప్పుడు ఒకటి చెప్తా, ఇదే టీషర్ట్ నీకు నచ్చాలని లేదు, నీ ప్రకారంగా నీకు నచ్చలేదు ఈ టీషర్ట్. బికాస్ వేసుకునేది నువ్వు, పాట నీదే అయినప్పుడు నీ ప్రకారం నీకు నచ్చలేదు, నీకు వైట్ నచ్చింది, నీకు బ్లాక్ నచ్చింది. యాక్చువల్లీ ఇది ఓన్లీ పాటకి కాదు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినటువంటి ఎవరికైనా సరే. సో మీరు దాన్ని, నాకు అట్లా అంటే నేను ఫస్ట్ ఒకటేసారి పీక్స్లో బాధపడ్డా ఒక్క పాట పోయినందుకు. ఆ తర్వాత నాకు ఇదే మాట మా నాన్న కూర్చోబెట్టి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది బోధి ధర్మం నాది కాదు, మా నాన్నది. ఆ తర్వాత నుంచి నేను ఏ పాట ఫీల్ అవ్వలేదు. బాహుబలిలో ఐ లాస్ట్ అ సాంగ్ బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. సాహోరే బాహుబలి. సో దలేర్ మెహందీ గారు పాడారు. ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట. బట్ అగైన్ డాడ్ ఆ రోజు కూర్చోబెట్టి మాట చెప్పేసరికి ఐ వాజ్ లైక్ కరెక్టేగా మనం పిసుక్కోవడం వల్లే ఇప్పుడు కీరవాణి గారు వచ్చి, రాజమౌళి గారు వచ్చి, ప్రభాస్ గారు వచ్చి, అయ్యో సాకేత్ ఏడవకు నాన్న, లేదు నీ వాయిస్ పెడతామమ్మ అనలేరు కదా, అనరు, అది జరగదు.
అండ్ ఇట్ ఈస్ దేర్ చాయిస్, కమాన్, ఇట్స్ దేర్ బేబీ. నేను నా వాయిస్ నచ్చాలని రూల్ లేదు. అదే కీరవాణి గారికి నేను మరి ఓం నమో వెంకటేశాయలో ఒక మంచి బ్యూటిఫుల్ క్లాసికల్ సాంగ్ ఇచ్చారు నాకు. నా వాయిస్ నచ్చడం బట్టే కదా నాకు ఇచ్చారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ సాంగ్, అబౌట్ దట్ మూమెంట్. అండ్ ఆల్సో ఒక పాటని లింక్ చేసుకొని దెల్ బి సో మెనీ పీపుల్, దెల్ బి అ డైరెక్టర్, దెల్ బి యాక్టర్, వాళ్ళ మైండ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ప్రెషర్స్ సో ఉండొచ్చు. నెవర్ టేక్ రిజెక్షన్ టు హార్ట్. నెవర్. ఇప్పుడు నువ్వు నమో వెంకటేశాయ చెప్పావు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు దాట్, యేసు ప్రభు పాటలు, ఏసే నా కాపరి అనే పాట దగ్గర నుంచి నేను చాలా పాడాను. నేను క్రిస్టియన్ డివోషనల్స్, సాయిబాబా పాటలు, నేను చెప్తున్నా అదే క్రిస్టియన్ డివోషనల్స్ నేను చాలా పాడాను. ఇన్ఫ్యాక్ట్ నేను నేను వెస్టర్న్ క్లాసికల్, నేను పియానో ఐ హావ్ డన్ 5 grades ఫ్రమ్ రాయల్ స్కూల్ ఆఫ్ లండన్, 3 grades ఆఫ్ థియరీ అండ్ వెస్టర్న్ వోకల్స్ 3 grades చేశా. తర్వాత చర్చ్లో కొన్ని క్యారల్స్ కూడా పాడాను. వండర్ఫుల్. అండ్ దెన్ ఐ హావ్ సంగ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్రిస్టియన్ ఆల్బమ్స్. తెలుగు డివోషనల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పాడాను. సాయిబాబా డివోషనల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పాడాను. ఒకటో రెండో ఐ హావ్ సంగ్, వాటిని ఏమంటారో తెలియదు, బట్ సాంగ్స్ ఫర్ అల్లా ఆల్సో. ఖ్వాజా మేరే ఖ్వాజా టైప్. తెలుసా నువ్వు? సో ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ నాకైతే అక్కడ. పాటకు పిలిచారు. 100%. అట్ ది సేమ్ టైమ్ ఐ హావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ సాంగ్స్. నేను పాడిన పొలిటికల్ సాంగ్స్ నా కాంటెంపరీస్లో ఎవరు పాడుంటారు. అగైన్ ఐ హ్యావ్ మై లైన్స్. నిన్ను పొగుడుతూ పాడతా, పక్కన తిడుతూ పాడను. ఇది నేను పెట్టుకున్న బేసిక్ రూల్. మైట్ బి పొలిటికల్, ఇట్ మైట్ బి డివోషనల్. సో పక్క మతాన్ని తిట్టనంత వరకు ఐఎమ్ ఓకే, పక్క మనిషిని తిట్టనంత వరకు ఐఎమ్ యూర్ ఓకే. అంతే కదా. సింగింగ్ ఇస్ యువర్ జాబ్. there should be no negativity in the song. If there is negativity, I'm not singing it. అలా నేను కొన్ని భూతు పాటలు, మంచి మాస్ సాంగ్స్ కూడా రిజెక్ట్ చేశా మూవీస్లో. నిజమా? రిజెక్ట్ చేసావు? అండ్ లేటర్ ఆన్ అవి సూపర్ హిట్ అయినా ఉన్నాయా? లేవు. మన తెలుగు జనాలు కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు డబుల్ మీనింగ్ని, మరీ స్ట్రైట్ బూతు పెడితే యాక్సెప్ట్ చేయరు అన్న విషయం నేను గట్టిగా నమ్ముతాను. పచ్చి బూతు పాటలు ఎప్పటికైనా ఇన్స్టాలో ఏదో కొన్ని చీప్ పేజెస్లో, ఆ చీప్ పేజెస్ వరకే ట్రెండింగ్లో ఉంటాయి తప్ప బయటకు రావు. సాకేత్, నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు నీలో ఉన్న ఆ సరస్వతికే నేను అభిమానిని, కానీ నువ్వు లైఫ్లో సెట్ చేసుకున్నటువంటి ఇన్ని వాల్యూస్, అంటే యువర్ సచ్ అ వాల్యూడ్ మ్యాన్ అని నాకు ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ టు నో మోర్ డీపర్ అండ్ క్లోజర్ అబౌట్ యూ. ఓవర్ యాక్షన్ చేయకు. నేను పొగిడినప్పుడు సీరియస్ గా నా ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వు పొగుడుతుంటే నా వల్ల కాదు. నాకు ఎవరు పొగిడినా అయ్యో యా ప్లీజ్ చెప్పు, ఎందుకంటే అన్ని సైడ్స్ చూసాం కదా, కాబట్టి నేను పొగిడితే నువ్వు అలానే తీసుకుంటాను. కష్టంగా ఉంటుంది దీప్తి పొగిడితే. సరే పో, టేకింగ్ బ్యాక్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వీళ్ళు ఒక బ్యాచ్, వీళ్ళు ఒక గ్రూప్, మీకు అందరికి తెలుసు బిగ్ బాస్ లో దీప్తి, గీత, వీళ్ళు పొగిడితే నా వల్ల కాదు వాళ్ళను. సరే, గీతతో మాట్లాడినప్పుడు తర్వాత ఈ విషయం గురించి డీటెయిల్డ్ గా. నంబర్ కావాలంటే అడుగు. అవసరం లేదు, నా దగ్గర కూడా ఉంది, నేను ఫోన్ చేస్తే ఎత్తుతుంది గీత. ఒకటి చెప్పు, నువ్వు అసలు దేవుడిని నమ్ముతావా? శుభ్రంగా. బాగా నమ్ముతావా? శుభ్రంగా. అంటే నాకు అక్కడ ఏదో బ్రాండెడ్ దే కనిపిస్తుంది, కింద డిస్ప్లే కనిపిస్తుంది. హనుమంతుడు తాడు. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వైల్ సింగింగ్ ది స్పిరిచువల్ సాంగ్స్ ఏమైనా ఎదురయ్యాయా? నాట్ వైల్ సింగింగ్ దిస్, అంత కాదు, బికాస్ నేను పాడేటప్పుడు ఐ జస్ట్ ఫోకస్ ఆన్ ద సాంగ్. మ్యూజికల్ డివినిటీకే వెళ్తాను నేను వెన్ ఎవర్ ఐ సింగ్ ఎ సాంగ్. ఆర్ అసలు ఏ ఫీలింగ్ లేకుండా పాట పాడేసి వస్తా బయటికి, రెండే. బట్ నాకు ఒక స్పిరిచువల్ ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇన్ కోవిడ్ టైం, ఎందుకో తెలీదు, వన్ ఫైన్ డే సడన్గా లేచేసరికి హనుమాన్ చాలీసా నాకు అప్పటికే వచ్చు. నాకు తెలుగు వర్షన్ వచ్చు, హిందీ వర్షన్ వచ్చు, రెండూ వచ్చు. హనుమాన్ చాలీసా రికార్డ్ చేయాలి అనిపించింది. సడన్గా కూర్చున్నా, హనుమాన్ చాలీసా రాసుకున్నా. దాన్ని అప్పటిదాకా హనుమాన్ చాలీసా చదువుకోవడం తెలుసు, దాన్ని స్టడీ చేశా లైన్ బై లైన్ మీనింగ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్రేక్ చేయొచ్చు. హనుమాన్ చాలీసా ఎవరైనా ఇప్పటిదాకా ఒక మోతలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. హనుమాన్ చాలీసాలో దెర్ ఇస్ అ మీనింగ్, దాన్ని ఒక పల్లవి, ఒక చరణము బ్రేక్ చేయొచ్చు. దెర్ ఈస్ అ స్టోరీ. ఆ స్టోరీని ఎక్కడికి కట్ చేయొచ్చు, ఎక్కడికి చేయొచ్చు అన్నది తెలుసుకొని చదువుకొని ఐ కంపోజ్డ్ ఒక హనుమాన్ చాలీసా కంపోజ్ చేసి కోవిడ్ టైంలో
నా ప్రోగ్రామర్ తన ఇంట్లో తన స్టూడియో మొత్తం వీడియో కాల్స్లో కోవిడ్ టైంలో మేము కంపోజ్ చేసి దాన్ని రికార్డ్ చేసి, అప్పుడు 6 to 8 మాత్రమే మొబిలిటీ ఉండింది కదా, ఆ టైంలో హారిక, ఆయుషు వీళ్ళిద్దరిని మన ఇంటికి పిలిచేసి 3 days వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. దాని ముందు కోవిడ్ టెస్ట్లు చేయించి, ఇంటికి వచ్చే ముందు ప్రోటోకాల్ టెస్ట్ అని చేయించుకొని ఇంట్లో ఉండి శానిటైజ్ చేసుకొని రికార్డ్ చేసి, మళ్ళీ మెయిల్ సింగర్స్లో కొంతమందికి దే హ్యాడ్ సిస్టమ్స్ ఇన్ దేర్ హౌస్, వాళ్ళ మైక్లు కృష్ణన్నకి పంపించి నువ్వు ఒక వర్షన్లో ఒక లైన్ పాడి, సాయి చరణ్కి పంపించి ఒక పాడి, గ్రూప్ అలా కోరస్ అలా రికార్డ్ చేసాం. ఇండివిజువల్గా వాళ్ళు పంపించిన దాన్ని మళ్ళీ నా స్టూడియోకి తెచ్చి కలిపి, దెన్ నేను డాడీ దాన్ని లీడ్ చేసి పాడి, చాలా రోజులు ఐ డెంట్ వాంటెడ్ టు పుట్ ఇట్ అవుట్, కెప్ట్ ఇట్ టు మై సెల్ఫ్. ఐ డోంట్ నో వై. నేనే వినేవాడిని, నేనే పెట్టుకునేవాడిని. దాన్ని అప్పుడే ఫైనల్ మిక్స్ మాస్టర్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఎందుకో మేబీ దేవుడు అందుకనే ఆపాడేమో. చిన్నజీర స్వామి అడిగారు డాడీని, ఇట్లా ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఆవిష్కరణ అవుతుంది హ్యూస్టన్లో, దానికి మనం ఏదైనా చేయాలి అంటే, ఇలా ఒక హనుమాన్ చాలీస్ ఉంది వింటారా అని చెప్పి ప్లే చేశారంట అప్పటికప్పుడు డాడీ. చాలా బాగుంది ఇది, ఇది మనం ఆ టెంపుల్కి మన సైడ్ నుంచి ఇవ్వచ్చా అన్నారు. 100% అండి, ఇది మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసారు డాడీ. సో ఇప్పుడు ఆ టెంపుల్కి ఈ హనుమాన్ చాలీసా డెడికేట్ చేస్తూ, వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా విన్నాక నౌ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్, వెరీ హనుమాన్ చాలీసా బీట్స్కి ఆ విగ్రహం ముందు ఆ ఫౌంటైన్లా వచ్చేలాగా. ఎంత అదృష్టం అసలు, ఎంత పుణ్యం. ఐ ఫెల్ట్ డౌన్ ద లైన్ 4 years ఈ పాట నేను బయటికి ఎందుకు తీయలేదు, బయట ఎందుకు రిలీజ్ చేయలేదు, అంత బాగా వచ్చింది. నేను దాన్ని 8D వర్షన్ కూడా చేశాం మేము, 8D సరౌండ్ సౌండ్ వర్షన్, ఫస్ట్ టైం ఎవర్ తెలుగులో ఎవడైనా. దేవుడు చేయించుకున్నట్టే ఇది. చేయించుకున్నాడు. ఓకే ఆగు, బాగా వచ్చింది Time పాట, వచ్చినప్పుడు నేనే పాట బాగా వచ్చింది, నువ్వు ఇప్పుడు ఇది యూట్యూబ్లో పెట్టుకు, నేను చెప్తా ఏం చేయాలో అని ఆపినట్టే నాకు అనిపిస్తుంది. కానీ సాకేత్ ఒక పక్క ఒక 1-2 months బ్యాక్ అది ఆ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక 1-2 monthsలో వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ యూట్యూబ్ with a proper video, everything, with that statue, everything. I think this is the biggest miracle that I found when it comes to devotional or that bonding with God. నువ్వు అసలు ఎంత బ్లెస్డ్ అంటే, తిరుమలలో అన్నమయ్య కీర్తనలు నువ్వు పాడినవి ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు హూస్టన్లో ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ప్లే అవుతుంది, అది కూడా నువ్వే పాడింది. సో అది తిరుమల టీటీడీది కూడా అది నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఒక సిరీస్ స్టార్ట్ చేశారు. అన్నమయ్య కీర్తన అన్కంపోజ్డ్ అన్టచ్డ్ అన్నమయ్య కీర్తనలు వెన్ హీ వాజ్ ద హెడ్ ఫర్ ఎస్విబిసి, ఆయన సేకరించి అవన్నీ డిఫరెంట్ కంపోజర్స్తోని ఆయన కంపోజ్ చేయించి ఒక షో ద్వారా పాడిచ్చారు ఆయన. ఆ ప్రాసెస్లో టీటీడీ బోర్డ్ మెంబర్స్ కూడా ఇదే కంపోజర్స్ని పిలిచి ఇంకొక 10, 15, 100 సాంగ్స్ ఇచ్చి కంపోజ్ చేయించారు. అందులో మా గురువు గారు శ్రీ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, నేను కర్ణాటక సంగీతం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన ఒక ఫుల్ ఆల్బమ్ 10 songs ఆల్బమ్ నాతో చేశారు. అండ్ దెన్ మా నాన్న కంపోజ్ చేసిన ఒక పాట నేను పాడాను. సో టోటల్గా ఇప్పటికీ ఒక 11, జోస్య భట్ల గారు ఇంకో పాట కంపోజ్ చేశారు. 12 పాటలు నేను పాడినవి ర్యాండమ్గా, అంటే రోజేం ప్లే అవ్వవు, బట్ స్టిల్ టోటల్గా ఒక 500 కీర్తనలు అలా చేశారు ఆయన, ఎవరు రాఘవేంద్రరావు గారు. ఈ 500 కీర్తనలు డైలీ మనకు ప్లే అయ్యే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి, నేదునూరి గారివి, బాలకృష్ణ ప్రసాద్ గారివి ఆ స్లాట్ అలా ఉంచి, మిగిలిన టైంలో గోవిందనామాల్ని హాఫ్, ఈ కీర్తనల్ని షఫుల్ మోడ్లో హాఫ్ ప్లే అవుతాయి. సో అంటే దాన్ని బట్టి ఓ సంవత్సరానికి ఒక్క పాట ఒక్కసారి నాది ప్లే అయినా కొండ మీద ప్లే అవుతుంది. అంతకంటే బ్లెస్సింగ్ ఏం కావాలి నాకు.